అమరావతి రాజధాని నిర్మాణ పనులు పునఃప్రారంభమైన క్రమంలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రాధాన్యత సంతరించుకుంది. వివిధ ప్రాంతాల నుంచి ప్రముఖులు విమానాల్లో గన్నవరానికి చేరుకుని అమరావతికి రాకపోకలు సాగిస్తున్నారు. దేశ విదేశాల నుంచి వచ్చే అతిథులకు ఆహ్లాదంతో కూడిన స్వాగతం పలికేందుకు విజయవాడ నుంచి గన్నవరం విమానాశ్రయం వరకు ఉన్న రహదారిని గ్రీనరీతో అభివృద్ధి చేస్తున్నారు. ఎయిర్పోర్టు నుంచి రామవరపాడు రింగ్ రోడ్డు వరకు ఇప్పటికే ఏడీసీఎల్ సుందరీకరణ పనులు చేపట్టింది. విమానాశ్రయం వద్ద గ్రీనరీ అభివృద్ధిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. అమరావతి రాజధాని నిర్మాణ పనులు పునఃప్రారంభమైన నేపథ్యంలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రాధాన్యత పెరిగింది. అమరావతి రాజధానికి వచ్చే ప్రముఖులు అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చి అక్కడి నుంచి అమరావతికి వస్తున్న నేపథ్యంలో విమాన రాకపోకల సంఖ్య కూడా పెరిగింది. గన్నవరం విమానాశ్రయం దగ్గర ఉన్న ఈ గ్రీనరీని పూర్తి స్థాయిలో మెయింటెనెన్స్ చేయాలి, అలాగే కొత్త మొక్కలు నాటాలంటూ కూడా ముఖ్యమంత్రి ఆదేశించిన నేపథ్యంలో అమరావతి అభివృద్ధి సంస్థ అధికారులు గన్నవరం విమానాశ్రయం వద్ద గ్రీనరీ పెంచేందుకు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూసుకున్నట్లయితే గన్నవరం విమానాశ్రయానికి కరెక్ట్గా ఎదురుగా ఫ్లైఓవర్ ఉంటుంది. ఆ ఫ్లైఓవర్ పక్కనే ఈ గ్రీనరీ పెంచేందుకు అమరావతి అభివృద్ధి సంస్థ చర్యలు చేపట్టిన నేపథ్యంలో కూలీలు మొక్కలు నాటుతున్నారు. రోడ్డు పక్కనే కూడా ఆహ్లాదాన్ని పంచే విధంగా, ఎందుకంటే ఈ విమానాశ్రయానికి విఐపీలు వివిఐపీలు తరలివచ్చే నేపథ్యంలో వారందరికీ కూడా ఆహ్లాదాన్ని పంచే విధంగా మొక్కలు నాటుతున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు సూపర్వైజర్ ఉన్నారు, వారితో మాట్లాడతాం. ఏ మొక్కలు నాటుతున్నారండి ఇక్కడ? సార్, ఇప్పుడు ప్రజెంట్గా నాటే మొక్కల పేరు వచ్చేసి ప్లూమేరియా సార్. మంచి ఫ్లవరింగ్తో ఉంటుంది. మనకు 2 మీటర్ డిస్టెన్స్తోనే ప్లాంటేషన్ జరుగుతుంది. దీని ముందు మళ్ళీ ఎడ్జ్ ప్లాంటేషన్ వస్తుంది సార్. అది వేవ్ విధంగా మనకు చిన్న మొక్కలు వస్తున్నాయి సార్. బ్యాక్ సైడ్ వచ్చేసి బాంబాక్స్ అనేసి ఎవెన్యూ మొక్క సార్. అవి మంచి హైట్ వచ్చేసి నీడని ఇచ్చేస్తుంది. ఇది ఫ్లవరింగ్. దీని తర్వాత కూడా మనకు బార్డర్ ఫ్లవరింగే సార్. తర్వాత ఆల్మండా అనేసి ఎల్లో ఫ్లవర్ వస్తుంది. ఈ విధంగా మంచి ఒక వ్యూ టైప్ అద్భుతంగా వచ్చే మొక్కలు సార్ ఇవి. ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారండి మీరు ఈ గ్రీనరీ అనేది? ఎప్పటిలాగా పూర్తయ్యే అవకాశం ఉంది? మేము స్టార్ట్ చేసేసి 3 days అవుతుంది సార్. 3 to 4 days అవుతుంది. ఇంకొక 4 daysలో 4 to 5 days ఫైనల్గా క్లియర్ అయిపోతుంది సార్. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అండి ఇది? ఇప్పుడు మనకున్న ఈ ఏరియా మొత్తం వచ్చేసి నాకు 250 meters ఉంది సార్. విడ్త్ వచ్చేసి 14 meters ఉంది సార్. ఈ దీంట్లో నాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉన్నాయో అవి నేను క్లియర్గా చేసుకుంటున్నాను సార్. ఈ పర్టికులర్ ప్లేస్లో ఎన్ని మొక్కలు నాటుతున్నారండి? అప్రాచ్ ఎవెన్యూ మొక్కలు వచ్చేసి ఒక 450 చేంజ్ ఉంటాయి సార్. ఇవి 12,000 అబోనే ఉంటాయి సార్. మినీ ప్లాంట్స్ కాబట్టి 12,000 అబో ఉంటుంది సార్. అంటే బార్డర్ కాబట్టి అబోనే ఉంటుంది సార్. అట్లీస్ట్ 12,000 to 15,000 మధ్యలో ఉంటుంది సార్. రైట్. మొత్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల సారం అమరావతి అభివృద్ధి సంస్థ అధికారులు రంగంలో దిగించిన నేపథ్యంలో విజయవాడ నుంచి కూడా గన్నవరం విమానాశ్రయానికి దాదాపు 14 నుంచి 15 కిలోమీటర్లు ఉంటుంది. 15 కిలోమీటర్లు కూడా మొత్తం గ్రీనరీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టడం జరిగింది. రోడ్డు డివైడర్ మధ్యలో మొక్కలు నాటడంతో పాటు రోడ్డుకు అటు ఇటు గ్రీనరీ పెంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కెమెరామెన్ నాగరాజ్తో శ్రీనివాస్, సిటీ న్యూస్, గన్నవరం, కృష్ణా జిల్లా.